వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 152 వీడియో మీ ముందుంది. చాలా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇలాంటి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ దాదాపు 1500 ప్రశ్నలు ఈ వీడియోస్లో మీకు ఇప్పటి వరకు అయితే అందించడం జరిగింది. ప్రతిరోజు మీకు 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ అప్డేట్స్ అయితే పొందండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఎక్కువ మందికి మన కంటెంట్ అయితే రీచ్ అవుతుంది. ఈరోజు మనకి మొట్టమొదటి ప్రశ్న, ప్రపంచంలో ఏ దేశ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా జన్యు మార్పిడి ద్వారా గుర్రాన్ని సృష్టించారు? ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ అండి. లేటెస్ట్గా ఏవైతే మనకు డెవలప్మెంట్స్ ఉంటాయో ఈ ఎస్ఎన్టీకి సంబంధించి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను, మీరు చూడండి. అర్జెంటీనా, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు గుర్తుంచుకోండి, అర్జెంటీనాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా జన్యు మార్పిడి ద్వారా ఒక గుర్రాన్ని సృష్టించడం జరిగింది. ఇక అర్జెంటీనా అనేది మనకు దక్షిణ అమెరికా ఖండానికి చెందినటువంటి దేశం అండి. దీని యొక్క రాజధాని వచ్చేసి మనకి బ్యూనాస్ ఎయిర్స్. క్వశ్చన్ నెంబర్ 2, 2025 సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలో అత్యంత బ్రాండ్ విలువ గల కంపెనీ ఏది? ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాను, మీరు రైట్ ఆన్సర్ అయితే గెట్ చేయండి. మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్. రైట్ ఆన్సర్ని మీరు గెట్ చేయండి. ప్రపంచంలో 2025 సంవత్సరానికి సంబంధించి అత్యంత బ్రాండ్ విలువ గల కంపెనీ ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు యాపిల్ కంపెనీ మనకు 2025కి అయితే అత్యంత బ్రాండ్ విలువ గల కంపెనీగా రికార్డుకు వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా మనకు ఒక బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 రిపోర్ట్ 2025 అని ఒక రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం ఇక్కడ చూడండి, ప్రపంచంలో అత్యంత బ్రాండ్ విలువ గల కంపెనీలు ఇక్కడ ఇచ్చాను. ఫస్ట్ ప్లేస్లో యాపిల్ ఉంది, సెకండ్ ప్లేస్లో మైక్రోసాఫ్ట్ ఉంది, థర్డ్ ప్లేస్లో గూగుల్ ఉంది, ఫోర్త్ ప్లేస్లో అమెజాన్ ఉంది. ఇక ఇండియా నుంచి మనకు టాటా గ్రూప్ 60వ పొజిషన్లో ఉందండి. ఇండియాకు వచ్చేసరికి అది నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఈ రిపోర్ట్ ప్రకారం. ఎందుకంటే ఇలాంటి రిపోర్ట్ చాలా వస్తాయి, మీరు గుర్తుంచుకోండి. డెఫినెట్గా ఎప్పటికప్పుడైతే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. క్వశ్చన్ నెంబర్ 3, ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? మనకు కేంద్రంలోని పోర్ట్ఫోలియోస్ గురించి తరచుగా ప్రశ్న అడుగుతున్నాండి, అలాంటి అన్ని కూడా కవర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, సెబీ యొక్క నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సెబీ అంటే మనకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి. మనకు స్టాక్ మార్కెట్కి నియంత్రణకు సంబంధించి ఇది ఒక అపెక్స్ సంస్థ మనకు సెబీ అనేది. రీసెంట్గా సెబీ యొక్క నూతన చైర్మన్గా మనకు తుహిన్ పాండే 11వ చైర్మన్గా ఫిబ్రవరి 28న బాధ్యతలు అయితే స్వీకరించడం అనేది జరిగింది, గుర్తుంచుకోండి. మాధవీపూర్ బచ్ స్థానంలో కొత్తగా మనకు సెబీ చైర్మన్ తుహిన్ పాండే. ఈ సెబీ అనేది మనకి 1988 ఏప్రిల్ 12న ఏర్పాటు చేయబడింది. ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. షేర్ మార్కెట్ను నియంత్రించడం ప్రధానంగా దీని యొక్క విధి అండి. క్వశ్చన్ నెంబర్ 5, ఇటీవల ఏ దేశంలో కుర్దిష్ మిలిటెంట్లు 40 సంవత్సరాల తర్వాత తమ ఆయుధాలు వదిలి కాల్పుల విరమణ ప్రకటించారు? రైట్ ఆన్సర్ డైరెక్ట్గా ఇచ్చేసిన ఇక్కడ తుర్కీ కంట్రీ అండి. ఇక్కడ కుర్దిష్ మిలిటెంట్లు అయితే మరి 40 ఏళ్ల తర్వాత తమ యొక్క ఆయుధాలు వదిలేసి ప్రభుత్వంతో చర్చలు జరిపి కాల్పుల విరమణ ప్రకటించడం జరిగింది. ఇరాన్ మూలాలు ఉన్నటువంటి కుర్దులు తాము నివసించే ప్రాంతాలకు కుర్దిస్తాన్ పేరిట ఒక ప్రత్యేక దేశం కావాలని లేదా స్వయం ప్రతిపత్తి కావాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఏర్పాటైన సంస్థ వచ్చేసి మనకు పీకేకే అంటామండి, కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ అంటాము. సో రీసెంట్గా మనకు గవర్నమెంట్కి వీళ్ళకైతే ఒక అండర్స్టాండింగ్ వచ్చి మరి కాల్పుల విరమణ అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, ఇటీవల చంద్రుడిపై తొలిసారిగా ఏ ప్రైవేటు సంస్థకు చెందిన ల్యాండర్ దిగింది? వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ చంద్రుడి మీద ఒక ల్యాండర్ని అయితే దింపడం జరిగింది. ఆ ప్రైవేట్ సంస్థ పేరు వచ్చేసి మనకు ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అండి. ఇది యుఎస్ఏకు చెందినటువంటి ప్రైవేటు అంతరిక్ష సంస్థ. ఇక ఆ ల్యాండర్ పేరు ఇక్కడ 7th క్వశ్చన్ ఇచ్చాను. చంద్రుడిపై దిగిన మొట్టమొదటి ప్రైవేట్ ల్యాండర్ ఏది? బ్లూ గోస్ట్ ల్యాండర్ అండి, గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఇది. మార్చి 2, 2025న ఈ ల్యాండర్ అయితే మనకు చంద్రుడి మీద దిగడం అనేది జరిగింది. చంద్రుని యొక్క ఈశాన్య కొనవైపు ఇది దిగింది. క్వశ్చన్ నెంబర్ 8, 2025 రంజీ ట్రోఫీ విజేతగా ఏ క్రికెట్ జట్టు నిలిచింది? టెస్ట్కి సంబంధించి మనకు 2025 రంజీ ట్రోఫీ విజేతగా విదర్భ జట్టు కేరళపై విజయం సాధించి మనకు విజేతగా నిలవడం అనేది జరిగింది.
క్వశ్చన్ నెంబర్ 9. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు ₹5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ ఇస్తామని ప్రకటించారు? ఇలాంటివి ఉన్నప్పుడు చాలా అలర్ట్‌గా ఉండాలండి. ఎందుకంటే ఇవి మనకి వార్తలలో ఉంటాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అయితే ఈ ప్రకటన చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10. ఇటీవల ఏ దేశం ఇంగ్లీష్‌ను అధికార భాషగా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది? ఇక అమెరికా రీసెంట్‌గా మనకు ఇంగ్లీష్‌ను అఫీషియల్ లాంగ్వేజ్‌గా ఆ దేశం యొక్క అధికార భాషగా ప్రకటిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేయడం జరిగింది. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నగా మనం భావించాలి. సో ఇవి ఈరోజు నేను మీకు అందించినటువంటి లేటెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరి మన వీడియోస్ అయితే తప్పకుండా ఫాలో కండి. మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆన్ చేయనా రచన?